फाइनली जय श्री राम आ गया వచ్చా పైకైతే వస్తాం సోమవారం దగ్గరికి. చూడండి ఎంత పెద్ద 108 feet ఐడల్ అది. టెంపుల్ ప్లేస్ చాలా బాగుందబ్బా. సార్ మెయిన్ టెంపుల్ అయితే అది, అక్కడికి వెళ్ళాలి. సో గాయ్స్ ఇప్పుడు మనం షిమ్లా మాల్ రోడ్కి వెళ్తున్నాం. సో ముందు వీడియో మీకు ఎంతవరకు రీచ్ అని తెలియదు కానీ ఈ వీడియో కూడా సేమ్ అలాగే బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం నడాలి చాలా దూరం. సో నడకేంటో మీకు చూపిస్తాను. ఈజీలీ షిమ్లా కింద టనల్ నుంచి 1 km వరకు నడాలి ఈజీగా. 1 km నడిచాక మనకు అక్కడ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఒక 6 ఉంటాయి. లక్కర్ బజార్ ఒకటి, షిమ్లా మాల్ రోడ్ ఒకటి, సెయింట్ క్రైస్ట్ చర్చ్, జాకో టెంపుల్, శాండల్ పాయింట్ అండ్ డిరిచ్. ఇవన్నీ మీకు అక్కడికి వెళ్ళాక నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇలా మాల్ రోడ్కి అయితే వస్తున్నాం మనం. ఇక్కడ నుంచి 1 kilometer నడాలి. అలా స్ట్రైట్ గా మొత్తం మెట్లే దారంతా ఇలా మెట్లు నడాలి. అసలు 1 kilometer ఉంటుంది. అలా స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. ఇందిరాగాంధీ యూనివర్సిటీ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. ఓకే, సో రూట్ అయితే ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. మన తెలుగు వాళ్ళకి వచ్చేయండి, ప్రాబ్లం అయితే లేదు. సొప్ప కొంచెం అలసిపోతాం, ఆల్రెడీ తిరిగి వచ్చాం కదా. ఓకే, స్ట్రైట్ గా వెళ్ళిపోవడం, ఇంకా స్ట్రైట్ గా తిన్నగా వెళ్ళిపోవడం. చాలా మంది అడుగుతారు ఇదేట్రా బాబు ఎంత దూరం నడాలనేసి. నడుస్తానే ఉండాలి. చూడండి ఇక్కడ నుంచి మనం షిమ్లా మొత్తం చూడొచ్చు, పైకి ఇంకా బాగా చూడొచ్చు. సో ముందుకెళ్ళి నడుద్దాం, అప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. వ్యూస్ వస్తాం. ఇది దీన్నే లక్కర్ బజార్ అంటారు మొత్తం. అంటే ఇక్కడ షిమ్లా రోడ్ లో ఉన్న కల్చరల్ డ్రెస్సులు, స్వెటర్లు ఏదన్నా సరే మీకు దొరుకుతుంది. ఆ రేట్ అంటే మరి ఉంటుంది సార్, కొంచెం రేట్ ఎక్కువ ఉంటది. నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. మొత్తం ఆడవాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్, బ్యాగులు అన్నీ ఉంటాయి. డ్రెస్సులు కపుల్స్ కొత్తగా పిల్లలు తీసుకొస్తే జేబులు ఖాళీ అయిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. అలా అవసరం తీసుకొచ్చినా అయిపోద్ది అనుకో. క్రెడిట్ కార్డు ఉన్నోడికైతే ఈజీగా ఉంటది. సో ఇక్కడే మొత్తం ఇదే మొత్తం అంతా షిమ్లాయే. ఇలా లక్కర్ బజార్ అంటారు దీన్ని. కానీ ఇంకొంచెం దూరం నడిస్తే, ఇంకొక 500 మీటర్లు నడిస్తే మనకి షిమ్లా మాల్ రోడ్ అనేది వచ్చేస్తుంది. అది కూడా మళ్ళీ మీకు చూపిస్తాం క్లియర్ గా. ఇదైతే మొత్తం చిన్న చిన్న మార్కెట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ కానీ, చిన్నపిల్లల బొమ్మలు కానీ, షిమ్లాకు సంబంధించిన కల్చరల్ డ్రెస్సులు కానీ, స్వెటర్లు కానీ, సాల్వాలు కానీ, చిన్న చిన్న సారీస్ కానీ, ఫేమస్ మోమోస్ అన్నీ ఉంటాయి. ఓకే, పైకి వెళ్ళాక మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? మనం ఇక్కడికైతే వస్తాము. ఇక్కడ ఫుల్ గా అయితే మార్చ్ పాస్ జరుగుతుంది. సో ఇదే సెయింట్ క్రైస్ట్ చర్చ్. ఇది 1857 లో బిల్డ్ చేశారు. సో ఇదే సెకండ్ హైయెస్ట్ ఓల్డెస్ట్ చర్చ్. ఫస్ట్ వన్ ఏమొచ్చి యూపీలోని మెరియట్. ఓకే, నేను బాగా చరిత్ర ఉంది. బాక్స్ అది లుక్ వేసిండు. ఓకే, ఇది లైబ్రరీ. ఫోటో చేయ. ఇదేంటంటే ఈ లైబ్రరీ సినిమా షూటింగ్ చాలా షూటింగ్ అయ్యాయి ఇక్కడ. 3 Idiots మూవీ మీరు చూసే ఉంటారు. షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది. 3 Idiots సినిమా అయితే అమెరికాది. చాలా సినిమాలు షూట్ అయ్యాయి. సో ఇప్పుడైతే అక్కడ మార్చ్ పాస్ దొరుకుతుంది. దాన్నే ది రిచ్ పాయింట్ అంటారు. నేను అవన్నీ మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే ఈ చర్చ్ దగ్గరనే ఉన్నాను. ఓకేనా? చాలా ఓల్డెస్ట్ చర్చ్ ఇండియాలో. ఓకే, ఓల్డ్ మంది ఉంటారు ఇక్కడ. అందరినీ మెల్లగా చూసుకుని వెళ్ళొచ్చా, కవర్ చేయొచ్చు. ఓకేనా? ప్రజెంట్ అయితే నేనైతే జాకో టెంపుల్ కి వెళ్తున్నాను. జాకో టెంపుల్ కి వచ్చేసరికి అదొక ఋషి పేరు. ఇది 1910 లో బిల్డ్ చేసి మనం స్ట్రైట్ గా జాకో టెంపుల్ కి వెళ్ళిపోతున్నాం. సో జాకో టెంపుల్ కి వెళ్ళడానికి ఇక్కడ నియర్లీ ఒక 1 kilometer ట్రెక్కింగ్ అయితే చేయాలి నేను. సో అంత ఈజీ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ టెంపుల్ కి అయితే ఇదే మార్గం ఉంది. 2 ద్వారాల ద్వారా వెళ్ళొచ్చు. ఒకటేమో కేబుల్ కారు, ఇంకోటేమో 4x4 వెహికల్. సో మనం అయితే ప్రజెంట్ 4x4 వెహికల్ మీద వెళ్తున్నాం. మనతో పాటు చాలా మంది వస్తున్నాం అనుకో. సో చూడండి, కవరింగ్ మొత్తం బుల్ కలరింగే. సరే, కలరింగ్ అంటే బాబు ఆ విధంగా అనుకోకండి, నేను ఇల్లు కోసం చెప్తున్నాను. సరే, ఆ టెంపుల్కి వెళ్ళడానికి అది 1910 లో బిల్డ్ చేశారు. 1910 లో. సో ఆ టెంపుల్ ఉన్న ప్రసిద్ధి ఏంటంటే జాకో ఒక ఋషి పేరు మీద ఆ టెంపుల్ ని బిల్డ్ చేశారు. సో అక్కడ సంజీవని పర్వతం తీసుకొచ్చినప్పుడు మన హనుమంతుల వారు రెస్ట్ తీసుకున్నారంట, విశ్రాంతి తీసుకున్నారు. అందుకే అది అంత ప్రసిద్ధి. సో అది బిల్డ్ చేసింది 1910లోని. సో 108 feet హనుమంతుడు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించింది మాత్రం 2010లో. సో అదంతా కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకేనా? నేను ఆ వెహికల్ దగ్గరికి వెళ్తున్నాను.
వెహికల్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ట్యూన్. చూడండి ఊరంతా ఎలాగుందో, స్ట్రైట్ గా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇదంతా కూడా షిమ్లా మాల్ రోడ్డే. షిమ్లా పైన ఇల్లు ఇది. ఓకేగా, చిన్న చిన్న బిల్డింగ్స్ ఉంటాయి. ఓకేనా, పైనుంచి నైట్ టైం అయితే వ్యూ అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. సో మనం పైకిగా ఆ టెంపుల్ దగ్గర స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం. భలే ఉంటుంది, పదండి వెళ్దాం. మొత్తం షిమ్లా ఇక్కడ నుంచి క్లియర్ కనిపిస్తుంది. మనం అక్కడి నుంచి వచ్చాం, పాయింట్ అంతా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అమ్మయ్యా, చాలా క్లియర్గా ఉంటుంది ఏరియా, నో పొల్యూషన్. అంత హైట్కి వస్తాం. సో ఇక్కడ నుంచి మనకి క్యాబ్ దొరుకుతుంది. క్యాబ్కి వెళ్ళే ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి క్యాబ్ దొరికేస్తుంది. ఓకే, క్యాబ్ ఎక్కి డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోలే. పైకి అయితే వస్తాం. సో ఈ వెహికల్స్ తో డైరెక్ట్ గా మనల్ని గుడి దగ్గర చేర్చేస్తారు, స్వామివారి దగ్గరికి. సో వెహికల్ లేకుండా అయితే 2 కిలోమీటర్లు నడాలా, లేదంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఆ కుర్రోడు నాతో పాటు వచ్చాడు, ఆడే డ్రైవర్. ఆ కుర్రోడితో పాటు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, ప్రాబ్లం ఏం లేదు. సో ఇదే మనం వెళ్ళిపోతుంది వెహికల్, డైరెక్ట్ జాగో టెంపుల్. ఓకే, పైకి వెళ్ళాక మళ్ళీ మాట్లాడతాను. మనం కార్లోకి అయితే వచ్చాం. సో మనతో పాటు కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు. సో ఇలా స్ట్రైట్ గా దగ్గర ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిపోతే జాగో టెంపుల్ రీచ్ అయిపోవచ్చు. ఓకేనా, సో రీచ్ అయ్యాక మిగతా వీడియో చేద్దాం. సో వస్తాం ఆల్రెడీ, ఆల్మోస్ట్ కొంచెం దూరం ఉంది. కొంచెం అంతా కొంచెం ఘాట్ రోడ్ లా ఉంటది, చాలా ఘాట్ రోడ్. చూడండి మీరే, ఒక టైప్ ఆఫ్ రింగ్ ఘాట్ రోడ్ లో ఉంటది. సో వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ వస్తాం. మన బాగా ఎక్స్పర్ట్ డ్రైవర్స్ అందరూ. సో పర్ హెడ్ కి వెళ్ళి రావడానికి 100 రూపాయలు తీసుకుంటారు, 100 రూపీస్. ఓకే, సో ఇదో చూడండి మనాలి షిమ్లా. రేపు వెళ్ళిపోతాం మనం మనాలికి. జాగో టెంపుల్కి వస్తాం. ఇక్కడ రావడానికి ఎంత కష్టపడింది, వెనకాతల ఐడియల్ ఉంది స్వామివారిది. ఇది ఇంకో టెంపుల్, బాబా బాలక్ నాథ్ మందిర్. ఓకే, రిఫ్రెష్మెంట్ తీసుకోవచ్చు. మన పైకి అయితే మాత్రం నడిచి వెళ్ళాలి, నడిచేద్దాం. ఓకే, మనం ఆల్మోస్ట్ వస్తాం. సో మొత్తం నడిచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పైకి నడిచి వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ ఎక్సలేటర్ కూడా ఉంది, అది ఎక్కి వెళ్తే స్ట్రైట్కి వెళ్ళిపోతాం. 20 రూపీస్ తీసుకుంటారు. కానీ నాకు నడిచి వెళ్ళాలనిపిస్తుంది, నడిచి వెళ్తున్నాను. జై శ్రీరామ్. వస్తాం ఆల్మోస్ట్. సరే పోదామా ఫైనల్లీ. జై శ్రీరామ్ ఆగయా. వస్తాం, పైకైతే వస్తాం స్వామివారి దగ్గరికి. చూడండి ఎంత పెద్ద 108 ఫీట్ ఐడల్ అది. టెంపుల్ ప్లేస్ చాలా బాగుందబ్బా. సార్ మెయిన్ టెంపుల్ అయితే అది, అక్కడికి వెళ్ళాలి. సో చాలా మంది డివోట్స్ వచ్చి దేవుని కోరుకుంటారు. జై శ్రీరామ్. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంత దూరం ట్రెక్కింగ్కి వచ్చినా, ఇంత దూరం జర్నీ చేసినా అస్సలు బాధ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. సో మెయిన్ టెంపుల్ ఇంకా బాగుంటుంది. ఇది నేను 2వ సారి రావడం. ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను, అప్పుడు మీద ఇప్పుడు ఇంకా చాలా బాగుంది, డెవలప్ అయింది. చాలా బాగుంది టెంపుల్. మీకు ముందు చెప్పినట్టే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది, చాలా ఓల్డెస్ట్ టెంపుల్. జాకో అనే ఋషి పేరు మీద ఈ మందిరం అనేది నిర్మాణించారు. సో 1910లో ఈ మందిరం కట్టడం జరిగింది. సో వెనకాలైతే ఉంది కదా 108 ఫీట్ల ఆ ఐడల్ హనుమంతుల వారిది 2010లోని ఇక్కడ అమల్చారు. చూడండి ప్లేస్ ఎంత బాగుందో, గార్డెన్, ఫ్యామిలీస్ అందరు రావచ్చు సరదాగా. లోపలైతే కెమెరాస్, ఫోన్స్ ఏవి అలవ లేదు. సో ఏదైనా ఉంటే కూడా మనం బయటనే వదిలేసి వెళ్ళాలి, లేదంటే పాకెట్లో పెట్టుకున్నా సరే ఏవి బయట తీయకూడదు, ఎందుకంటే ఆ గుడి యొక్క రూల్స్ అవి. సో నేనైతే బయట నుంచే మీకు చూపించేస్తున్నాను. చూడండి బాగా ఎండగా ఉంది ఈరోజు. చాలా బాగుంది టెంపుల్ మాత్రం, చాలా చాలా బాగుంది.
ఓకే గుడిలోకి వెళ్దాం, మరి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు రోజున, ఖాళీయే ఉండదు. ఈరోజు అసలుకే మళ్ళీ ట్యూస్డే ఒకటి మంగళవారం, చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. సో మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. నేనైతే రెడీ. ఇప్పుడే గుడి చుట్టూ రౌండ్ వేసాను, చాలా చాలా బాగుంది. ఇదే స్వామివారి ద్వారం గుడిలోకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అందరు లోపలికి వెళ్తారు. చాలా అంటే చాలా బాగుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు ట్యూస్డే కాబట్టి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. మన తెలుగు వాళ్ళు లాంటి వాళ్ళకి రూట్ తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. కమెంట్స్ లో అడగండి, క్లియర్ గా డేటా ఇస్తాం మీకు. వాళ్ళ మంది ఫోటోలు దిగుతున్నారు. మన దర్శనం అయిపోయి మనం వెళ్ళిపోతున్నాం. వెనకాల చాలా మంది ఉన్నారు, దర్శనం చేసుకోవాల్సింది. ఖాళీ లేదు అసలు, లైన్ ఎక్కువ ఉంది. చూడండి ప్లేస్ అంత బాగుందో. ఓకే, జాకో టెంపుల్ చూడడం జరిగింది. స్వామివారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇప్పుడే ఒక అబ్బాయిని కలిసిన, హైదరాబాద్ అంట, మన తెలుగుడే. ఏదో ప్యాకేజ్ ద్వారా వచ్చానని చెప్పాడు. చాలా బాగుందని చెప్పాడు టెంపుల్ కూడా. సో మనం నెక్స్ట్ అయితే మాల్ రోడ్కి వెళ్ళిపోదాం. మాల్ రోడ్, స్కాండల్ పాయింట్, ఈ రెండు బ్యాలెన్స్ ఉండిపోయి ఆ రెండు కవర్ చేద్దాం. అక్కడ మాల్ రోడ్ సెంటర్ లో ది రిచ్, ఇవన్నీ కూడా 100 మీటర్స్ డిస్టెన్స్ లోని మొత్తం ఇంటర్లింక్ అయి ఉంటాయి, ఇంటర్ కనెక్షన్. సో అవన్నీ మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్ గా చూపిస్తా. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను క్లియర్ గా మీకు డేటా ఇస్తే ఎలా రావాలనేది. ఓన్ గా రావచ్చు, లేదంటే ప్యాకేజ్ ట్రావెల్స్ ద్వారా కూడా రావచ్చు. ఏది బెస్ట్ మీకు సజెషన్ చేస్తాను నేను. ఓకేనా? జాగ్రత్త, చాలా చాలా మోసాలు జరుగుతుంటాయి, చూసుకోండి. డబ్బులు తీసుకుని అక్కడ వదిలేసి పారిపోతారు. సో ఓకే, జాగ్రత్త. సో టెంపుల్ నుంచి కిందకైతే వస్తాం. చూడండి ఎంత బాగుంది ఇది షిమ్లా. ఇక్కడ అందరూ బోల్డ్ మంది నివసిస్తారు. చాలా బాగుంటది ఇక్కడ హిల్ స్టేషన్ అంతా కూడా. రాత్రి అయితే మాత్రం చాలా 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 లైటింగ్ తో కలర్ఫుల్ గా ఉంటది. చాలా మంది వచ్చే ఉంటారు మన తెలుగు వాళ్ళు. చూడండి ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. మాతో పాటు చాలా మంది వచ్చారు. ఓకే, వీళ్ళందరూ నార్త్ ఇండియా నుంచి వచ్చారు. సభీ లోగ్ హాయ్ బోలో ఎక్ బార్. మనోలే, అందరు మనోలే నాతో పాటు వచ్చారు. అది కూడా సరే. ఇంతకలైతే చర్చ్కి వచ్చాం కదా, ఆ చర్చ్ అదే, అక్కడికి వెళ్తున్నాం. మనకు నా వేలు చివరిన అలా చర్చ్, ఆ చర్చ్కి వెళ్ళిపోదాం. ఓకే, అక్కడ నుంచి మన ప్రెసెంట్ మా బ్యాలెన్స్ ఏముందంటే మాల్ రోడ్. మాల్ రోడ్ బాగా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ ప్లేస్ అది. చాలా కాస్ట్లీ పీపుల్ ఉంటారు అక్కడ మాల్ రోడ్ లోనే. మాల్ రోడ్ అయిన తర్వాత డైరెక్ట్ గా స్కాండల్ పాయింట్. స్కాండల్ పాయింట్ చెప్పాను కదా, ఒక భూపేందర్ సింగ్, ఒక రాజు, పటేలా దేశపు ఒక రాజు. ఆ రాజు ఇక్కడ బ్రిటిషర్స్ విక్టోరియస్ వాళ్ళ కూతుర్ని లేపుకెళ్ళి పెళ్లి చేస్తున్నాడంట. అందుకే అది స్కాండల్ పాయింట్ అయిపోయింది. ఇది జరిగి 1892లో జరిగింది ఇది. సో అప్పటి నుంచి అక్కడ స్కాండల్ పాయింట్ అని పెద్ద రాయి పెట్టేశారు. సో దాని పక్కనే కొంచెం ముందుకెళ్తే అన్ని ఇంటర్లింకే ఉంటాయి. ఇక్కడ 100 మీటర్లోనే లాల్ లజపతి రాయ్ గారి విగ్రహం ఉంటుంది, స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు దాన్ని చూద్దాం. అవన్నీ ఆన్ ది వేలోనే కవర్ చేసుకుందాం. సరే, ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాం. మనకి ఇక్కడ ఎదురు చూడండి ఎంత మంచి తగిలిందో, కోతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కిందకి వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకే, కిందకైతే దిగిపోయాం. మళ్ళీ ఇంతకలైతే ఈ చర్చిని మనం పూర్తిగా కవర్ చేయలేదు కదా, లోపలికి వెళ్దాం, ఏముందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, లోపలికైతే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఎంటర్ అవుదాం, చూద్దాం ఎలా ఉందో. వావ్, చర్చిలో అయితే ఎవరు లేరు. ఓకే ఓకే ఓకే, చర్చిలో వీడియో అలా లేదంట, కానీ మనం తీసేస్తున్నాం. సో చాలా బాగుంది చర్చ్ అయితే. బయటకు వచ్చేద్దాం. లోపలికి వెళ్ళేది ఏం లేదులే. ఇక్కడ డైరెక్ట్గా మిగతా పాయింట్స్ చూద్దాం. మాల్ రోడ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకేనా? సో ప్రజెంట్ అయితే మనకి రిడ్జ్ పాయింట్కి వస్తాం. సో ఈ రిడ్జ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బ్రిటిషర్స్ టైంలోనే చాలా మీటింగ్లు, గ్రూప్ గ్యాదరింగ్స్, సోషల్ మీటింగ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే జరిగేవి. సో ఆ రిడ్జ్ పాయింట్ లో మనం ఉన్నాం. ఇది అదే ఈ రిడ్జ్ పాయింట్, ఇదే ఆ రిడ్జ్ పాయింట్. జనాలు అందరూ ఉన్నారు చూడండి. ఈరోజు ఏదో అంబేద్కర్ జయంతి కదా, చిన్న ఈవెంట్ అనేది చేశారు. ఈ ఫౌంటైన్ చూడండి, ఈ విగ్రహాలు చాలా బాగుంటది. అది మీ దగ్గర నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచే సిమ్లా మొత్తానికి వాటర్ సప్లై అనేది జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. బ్రిటిషర్స్ టైం నుంచి కూడా ఇక్కడ నుంచే పూర్తిగా సిమ్లా మొత్తానికి వాటర్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది, ఈ పాయింట్ నుంచి.
సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ది స్కాండల్ పాయింట్ కి వెళ్దాం, ఓకేనా. ఇదంతా మాల్ రోడ్ కాదు, ఇదంతా కూడా ది రిడ్జ్. చెప్పాను కదా ఇక్కడ బ్రిటిషర్స్ వాళ్ళ మీటింగ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. వెళ్దాం, మిగతా చూద్దాం, కంటిన్యూ చేద్దాం. మన ఇక్కడ పీక్ పాయింట్ దగ్గర ఉన్నాం. పీక్ పాయింట్ దగ్గర ఏంటంటే మొత్తం షిమ్లా అంతా క్లియర్ గా నీకు కనిపిస్తుంది పాయింట్ దగ్గర. సో ఆ పాయింట్ దగ్గర మనం ఉన్నాం. సో ఆ పాయింట్ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. వస్తాం. షిమ్లా అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఇక్కడ ఉంటారు. మొత్తం మొత్తం షిమ్లా అంతా ఇక్కడ ఉంటుంది. చూడండి షిమ్లా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. ఆ వీడియో నా దగ్గర ఉంది, మీకు మళ్ళీ అది కూడా యాడ్ చేస్తా ఈ వీడియోలోనే. చూడండి పూర్తిగా ఎంత బాగుందో ఊరంతా కూడా. అంతా కొండ మీద అంతా ఇల్లులే. కొండ మీద అంతా ఇల్లే ఉంటాయి, ప్రాబ్లమే లేదు. ఇదంతా రోడ్డే, ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఇంకా ఏం లేదు. సో స్కాండల్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మన పాయింట్ అదే, స్కాండల్ పాయింట్కి వెళ్దాం. వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుందో, అంతా కూడా ది రిచ్ పాయింట్. ఇప్పుడే పైనుంచి చూసారు కదా హనుమంతుల వారు, అక్కడి నుంచి వచ్చాం మనం. చూసారు కదా ఎంత బాగుందో, మొత్తం చర్చ్, ఆ ఫ్లాగ్ రోజు ఇలాగే ఉంటారు అక్కడ. అబ్బా కరెక్ట్గా వెళ్ళేసరికి సన్సెట్ అవుతుంది. బా భలే ఉంది. అవుదాం, వ్యూ కూడా వేద్దాం. చూడండి ఎంత బాగుందో, ఇక్కడి నుంచి పూర్తిగా సిటీ కనిపిస్తుంది మనకి. మొత్తం సిటీ అంతా ఇక్కడి నుంచి కనిపిస్తుంది, బాగుంటుంది. ఇక్కడిగో ఆల్రెడీ అందరూ ఫోటోషూట్లు, మొత్తం ఫోటోషూట్లు తీసుకుంటా ఉంటారు. ఇక్కడ అందరు ఇలా ఉంటారు. చూసి వదిలేదు తప్ప ఏం చేయకూడదు, రోయ్ సీరేస్తారు ఇక్కడే. మొత్తం షిమ్లా అమ్మాయిలు అందరూ ఇక్కడ ఉన్నారు. బా చాలా బాగున్నారు, చాలా పద్ధతిగా, చాలా నీట్ గా రెడీ అయ్యి, ఎవ్వరు మేకప్ వేసుకోలే, అందరూ చాలా నీట్ గా ఉన్నారు. మధ్యలో అయిపోయింది చెప్పినట్టు ఇక్కడ అమ్మాయిలు మాత్రం చాలా నీట్ గా పద్ధతిగా చాలా నీట్ గా రెడీ వచ్చారు. మామూలుగా లేరు ఒక్కొక్క అమ్మాయి కూడా. వితౌట్ మేకప్ తో చాలా బాగున్నారు. అబ్బా పద్ధతిగా నీట్ గా అవుతున్నారు. స్కాండల్ పాయింట్ కి అయితే మనం వచ్చాము. ఇదే స్కాండల్ పాయింట్. స్కాండల్ పాయింట్ స్టోరీ చెప్పాను కదా, ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే వాళ్ళు ఊరి నుంచి బహిష్కరించారు. క్షమించలేని అంటే సిగ్గులేని పని చేశాడు వీడు అనేసి వదిలేసారు. ఈ పాయింట్ ని స్కాండల్ పాయింట్ అంటారు. ఓకే, ఇక్కడ నుంచి చాలా చాలా ఇవన్నీ చూడండి ఎలా ఉందో. రాత్రి అయితే పూర్తిగా లైట్లు వేసేస్తారు. చాలా అంటే చాలా బాగుంటది. సో మనం వేరే పాయింట్ కి వెళ్ళిపోదాం. చెప్పాను కదా ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్ అని, స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్. ఇది స్కాండల్ పాయింట్. చూసారు కదా స్కాండల్ పాయింట్. స్కాండల్ పాయింట్ ఇది. చెప్పాను కదా లాల్ లజపతి రావు గారి, ది గ్రేట్ ప్యాట్రియాట్ ఆఫ్ పంజాబ్. 1865 నుంచి 1928 వరకు అతను జీవించారు. ఇదిగోండి స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, సో మనం రైట్ గా మాల్ రోడ్కి వెళ్ళిపోదాం. షిమ్లా మాల్ రోడ్. ఓకే, మాల్ రోడ్కి వస్తాం. అబ్బా సరిగ్గా 3 years బ్యాక్ అడిగి వచ్చాను, ఏం మారలే, అదే వైభవం. అంతా అదిరిపోయింది, కళ్ళు చెదిరిపోయింది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఎవడే గోళ ఆడిదే ఇక్కడ, ఎవ్వనాడు పట్టించుకోడు, అలా వెళ్ళిపోవాలి. చూడండి ఎంత బాగుందో స్ట్రైట్ గా. ఏంటంటున్నారు షిమ్లా పోలీస్ స్టేషన్. ఏదైనా చేసామనుకో అక్కడే చీరేస్తారు, ఇక్కడే చీరేస్తారు. వీడియోలు తీసుకున్నామా వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి అంతే. అబ్బా వస్తాం. ఇగో ఇదే షిమ్లా పోలీస్ స్టేషన్. ఎవడైనా ఎక్స్ట్రాల్ చేసి ఇక్కడ ఏదైనా సిగరెట్ తాగడం చాలా బ్యాన్ ఇక్కడ. నువ్వు సిగరెట్ తాగినట్టు మాత్రం కనిపిస్తే మాత్రం 1000 రూపాయలు ఫైన్ వేస్తారు, రోజంతా ఇక్కడ ఉంచేస్తారు. చూసుకో, తెలియక వచ్చి కాల్స్తావు అనుకో పొరపాటున చంపేస్తారు. ఇక్కడ ఎవరు కూడా అమ్మరు కూడా ఏరియాలోనే. సిగరెట్ ప్రోహిబిటెడ్ ఇక్కడ. పోండి పోలీస్ అసిస్టెంట్స్, ఏదైనా కేసు పెట్టాలనుకుంటే ఇక్కడికి వచ్చి కేసు పెట్టండి. ఓకే, సో ఇంకా మాల్ రోడ్ ముందుకు వెళ్ళాలి. అంతా మాల్ రోడ్, చాలా కాస్టెస్ట్ ప్లేస్. సో మీరు తిరగచ్చు, రావచ్చు ఫ్యామిలీస్ తోటి.
నాకు తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అబ్బా, చాలా రేరు, 100లో ఒక 5 కూడా లేరబ్బా, చాలా రేరుగా వస్తున్నారు తెలుగు వాళ్ళు. వస్తే చాలా బాగుంటది. మీకు ఎలాగైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే షిమ్లా, మాల్ రోడ్ గానీ మనాలి గానీ తిరగాలని ఉద్దేశం ఉంటే నేను ఐడియా మీకు ఇస్తా ఎలా రావాలనేది. ఏది షార్ట్ కట్, ఎంత అయితే ఏది మీకు ఎకనామికల్ గా అయిపోతుందో ఎకనామీలోనే నేను బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మీకు అరేంజ్ చేస్తా. చెప్తా కూడా ఏం చేయాలనేది, ఏది బెస్ట్ ఏది బెస్ట్ కాదనేది. సో పూర్తిగా ఇది చూడండి. బాబా అంత బాగున్నారా అందరూ, చూడండి కలకల్లా ఆడిపోతున్నారు వరమా. అండ్ బ్రోయింగ్ చాలా కాస్ట్లెస్ట్ ఏరియా, చాలా కాస్ట్ ఎక్కువ. కొత్తగా పెళ్లిన వాళ్ళు వస్తే మాత్రం పైసలు ఖాళీ అయిపోతాయి, ముట్టుకుంటే ప్రతిదీ షాక్ కొడుతుంది. సో క్రెడిట్ కార్డు ఉన్నాడు పర్వాలేదులే కానీ మంత్ వచ్చాక బిల్లు కట్టినాడు షాక్ కొడతాడు. సో పెళ్లిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సింగిల్స్ అయితే మాత్రం ఊరంతా తిరిగిచ్చు, ప్రాబ్లమే లేదు. మనం లక్కర్ బజార్ లో ఏదైనా తినాలనుకుంటే తినొచ్చు, తక్కువ రేట్లో అయిపోద్ది. కానీ మనాలి ఈ పాయింట్ లో తినాలనుకుంటే మాత్రం నీకు ఆచిపోద్ది, చాలా ఎక్కువ రేట్ ఉంటది. ప్రిపేర్ అయిపోయి ముందే వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలన్న ఉద్దేశం ఉంటే మాత్రం, లేదనుకుంటే నాలా తిరిగి వెళ్ళిపోవచ్చు అవి అటు ఇటు చూసి. చూడండి ఎలా ఉందో, రంగు రంగులుగా మెరిసిపోతుంది మొత్తం కూడా. సరా పూర్తిగా ఇంతలో వచ్చిన చర్చిగో నా నెత్తి మీద ఉంది. సరా అలా ఉందో, అయిపోయింది ఆల్రెడీ, కొంచెం చీకటి పడిపోయింది, సన్లైట్ తగ్గింది, సన్సెట్ టైం కదా. సో లైటింగ్ అయితే మాత్రం ఇంకా అదిరిపోద్ది, ఫుల్ కలర్ఫుల్, ఫుల్ కలరింగ్. బ్యాక్ టు ప్లేస్, మళ్ళీ వస్తాం అక్కడికే. సరదాగా రావాలి, అందరినీ చూడాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంటది. నేను ఇప్పుడు తిరుగుతున్న స్పాట్ వచ్చేసరికి ది రిడ్జ్ అంటారు. ఇక్కడే కదా అంగ్రేజ్ వాళ్ళ మీటింగ్లు అన్నీ. బాగా అలిసిపోయాను అబ్బా తిరిగి. మళ్ళీ వస్తాను, ఎక్కడ రావాలి అక్కడికి వస్తాను. ఇక్కడే వాళ్ళు అందరిని కలుసుకుంటా. పాయింట్ ఎదిరింది. ఇంకా జరగాలనుకున్నా కానీ ఓపిక లేదురా స్వామి. సిమ్లా అమ్మాయిలు అయితే చాలా బాగున్నారు అబ్బా, అబ్బాయిలతో. నేను అబ్బాయిని కాబట్టి అమ్మాయిలను ఎక్కువ చూసాం, మామూలుగా సరదాగా చూసానులే. చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. పద్ధతిగా నీట్గా స్వెటర్లు వేసుకొని తిరుగుతున్నారు. కాలేజీలు, ట్యూషన్లు, ఆఫీసులు అన్ని అయ్యాక ఇక్కడికి వచ్చి చక్కలు కొడుతున్నారు. మనం మాల్స్ అలా తిరుగుతాము, వాళ్ళకి వచ్చి అలాగే తిరుగుతున్నారు. సో చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం, నీట్గా. అవునండి అందరు ఊరేగుతూనే ఉన్నారు. చక్కర్లు, గిరికీలు కొట్టి మా ఊళ్ళైతే అలిసిపోయా, ఒక మూల పడిపోయారు ఆల్రెడీ. అమ్మో ఇంకా కవర్ చెల్లని ఉంది కానీ మరి టైం అయితే లేదు, టైం ఆల్రెడీ అయిపోయింది. మరి నేనైతే వెళ్ళిపోతున్నాను, ఇంకా నా వల్ల అయితే కావట్లేదు. అలిసిపోయాను, బాగా అలిసిపోయాను. ఎవరా ఉంది, బాగా అలిసిపోయాను అయితే. మొత్తం కపుల్స్, లవర్స్ అందరూ హ్యాపీగా జాలీగా రౌండ్ వేసే ప్లేస్ ఇది. బార్ కూడా ఉంది ఇక్కడ, గవర్నమెంట్ పర్మిటబుల్ బారే. సో ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ అర్థం కావట్లేదు. సో బార్ అయితే మాత్రం ఉంది, సూపర్ స్పాట్. తిరిగి అలసిపోవాలి కానీ నీ ఓపిక పోదు. చూడండి అందరు ఎవరో ఒకరు వేసుకుని వెళ్తున్నారు, నేను మాత్రం అక్కడనే సెల్ఫీలు కొట్టుకుంటున్నాను. సరేలే కొట్టని ఏదైతే ఎవరు తలరా తల ఉంటుందిలే కానీ రావాల్సినప్పుడు వస్తారులే. సరే కానీ అబ్బా పాయింట్ చూడండి, మొత్తం కలకలాడిపోతుంది. ఇంకా రాత్రి అయితే ఇంకా నిండిపోద్ది కల్లాగా. ముందుకెళ్దాం ఆగండి. సో ఈ రోజుకైతే ఇదే లాస్ట్ వీడియో. సో ఇంతవరకు నేను షూట్ చేసింది అయితే నార్మల్ ఫోన్ లో మాత్రమే. నాకంటూ స్పెషల్ గా కెమెరా లేదు, నాకంటూ ఒక ఐఫోన్ లేదు, ఒక ప్రాపర్ మైక్ లేదు, ఏమీ లేదు. సో నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తో నేను ఏదో కొత్త కంటెంట్ తేడానికి ట్రై చేస్తున్నా అంతేగాని ఇంకా మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా ఈ వీడియోలో మొత్తం డేటా అంతా కూడా. అంటే మనాలిలో ఏముంటుంది, లేకపోతే నెక్స్ట్ షిమ్లాలో ఏముంటుంది. ప్రజెంట్ అయితే మనం షిమ్లాలో ఉన్నాం. సో ఈ ఏరియాలో అనేది చూడండి, షిమ్లా ఇదంతా రిడ్జ్ పాయింట్. సో ఈ ఏరియా కోసం కానీ మీకు ఈరోజు మొత్తం 6 పాయింట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. లక్కర్ బజార్, స్కాండల్ పాయింట్, సెయింట్ క్రైస్ట్ చర్చ్, జాకో టెంపుల్, అవుట్ ది రిడ్జ్ అండ్ మాల్ రోడ్. అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా సిమ్లా కోసం. అది ఎలా రావాలి, ఎలా రీచ్ అవ్వాలి కూడా, ఎంతకేం ట్రక్ చేయాలి అన్ని కూడా చెప్పా. ఇందిరాగాంధీ యూనివర్సిటీ ఉంటుంది కింద, మెడికల్ కాలేజ్. సో అక్కడి నుంచి ఒక దగ్గర కిలోమీటర్ నడవాలి, నడిస్తే మనకి మాల్ రోడ్ ఈ పాయింట్ వచ్చేస్తుంది. చూడండి పూర్తిగా ఈ పాయింట్ రీచ్ అయిపోతాం. ఈ పాయింట్ రావడానికి కొంచెం మనకి రూట్ తెలియాలంటే ఎవరినైనా చెప్పేస్తారు, ప్రాబ్లమే లేదు.
సో నా దగ్గర ఉన్నంతలో చేశాను హ్యాపీగా. మీకైతే క్లియర్ గా నా డేటా అంతా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్న డేటా అయితే ఇదే, క్లియర్ గా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసా అనుకుంటున్నాను. చూడండి ఈ పాయింట్ అయితే నైట్ అయ్యేసరికి ఎంత బాగుందో. అంతా చాలా బాగుంటది, అంతా వెళ్ళడానికి రావడానికి చాలా చాలా బాగుంటది. ప్లేస్ కూడా చాలా బాగుంటది. అమ్మాయిలు బాగుంటారు, అబ్బాయిలు బాగుంటారు, అందరూ అందరూ చాలా బాగుంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే చాలా చాలా బాగుంటారు. అందరూ మంచి వాళ్ళు ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. అలాగని కుదిరితే మనకి గెలిగా అనుకో, చూపించడానికి ఎంత పోలీస్ స్టేషన్ అక్కడ తీసుకెళ్ళి ఉతికేస్తారు. సో ఎవరి పనాలు చేసుకుంటే బెస్ట్ మ్యాక్స్. ఓకే, ఈ పాయింట్ చాలా బాగుంటుంది నైట్ టైం పిక్స్ తీసుకోవడానికి ఈ పాయింట్. సో స్టే ట్యూన్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.